Now we are going with the new chapter, pipes and cisterns. Okay, ఇది పైప్ అంటే తెలుసు అనుకుంటా మీకు. ఏముందండి పైప్ అంటే ఏంటి? యా, దే ఆర్ పైప్స్. అండ్ సిస్టమ్స్ ఇన్ ద సెన్స్ మేబీ ఇది కొంచెం కొత్తగా అనిపించవచ్చు. సిస్టమ్స్ అంటే ట్యాంక్ అండి. సింపుల్గా మాట్లాడాలంటే, సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ట్యాంక్ లేదా సింటెక్స్ అని ఎక్కువగా మాట్లాడుతాం చూడండి. సింటెక్స్ ఇంటి మిద్దె పైన ఉంటాయి. ఇలాంటి వాటిని ఉద్దేశించి మాట్లాడే పదం. ఈవెన్ మనము అండర్ గ్రౌండ్లో ట్యాంక్ వాడతాం కదండి, దాన్ని కూడా కలిపి మొత్తం మీద వాటర్ స్టోరేజ్ ఏదైతే ఉందో, వాటర్ స్టోరేజ్, వాటిని సిస్టమ్స్ అని అంటారు. ఓకే, ఇంకొకటి పైప్ అంటే పైపే అని చాలా సింపుల్గా చెప్పా. యాక్చువల్గా ఇక్కడ పైప్ కన్నా ట్యాప్ అనే పదం చాలా బాగా సూట్ అవుతుందండి. ఎందుకు అంటే ఈ చాప్టర్ బేసిక్గానే ఒక రిలేషన్తో వెళ్తుందండి. ఎలాంటి రిలేషన్ అంటే ఆల్రెడీ మనము చూసిన చాప్టర్లో వన్ ఆఫ్ ద చాప్టర్కి సంబంధించిందే ఇది. ఏంటది అంటే టైమ్ అండ్ వర్క్ అండి. ఇందులో సమ్ పీపుల్, మెన్, హూ ఆర్ పీపుల్ అందాంలే, మళ్ళీ ఫెమినిస్టులు ఇబ్బంది పడతారు. ఓకే, సమ్ పీపుల్ డూ సమ్ వర్క్ ఇన్ వాట్ టైమ్. ఇది ఏ రిలేషన్లో అయితే ఉంటుందో ఈ చాప్టర్. A can do a piece of work in 10 days, B can do in 12 days, both can do in, right? లేదా ఒకరి తర్వాత ఒకరు ఆల్టర్నేట్ డేస్లో చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చేసాం కదా టైమ్ అండ్ వర్క్లో ఆల్రెడీ. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే పైప్స్ ఉంటాయన్నమాట. పైప్ వన్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours. నేను ఈ చాప్టర్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ కాన్సెప్ట్తో రిలేట్ అయి ఉంది అనే విషయం చెప్తున్నా. ఇంకా స్పెసిఫిక్గా పైప్స్ గురించి, సిస్టమ్స్ గురించి ఏముందండి మాట్లాడడానికి. పైప్ అంటే ఎందులోంచి అయితే వాటర్ వస్తాయో దట్ ఈస్ పైప్. ఎక్కడ స్టోర్ అవుతుందో దట్ ఈస్ సిస్టమ్, రైట్? అయితే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. పైప్ 1 కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours. పైప్ 2 కెన్ ఫిల్ ఇన్ 12 hours. ఒకవేళ 2 పైపులు ఆన్ చేసాం, ఎన్ని అవర్స్లో ట్యాంక్ ఫుల్ అవుతుంది, రైట్? కానీ మరి టైమ్ అండ్ వర్క్ ఉంది కదా సార్, మళ్ళీ ఇది ఎందుకు? ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది మనకు. ఏంటి అడ్వాంటేజ్ అంటే దెర్ ఈజ్ అనదర్ పైప్ 3 లేదా లీకేజ్. మనం ట్యాంక్ నింపుకుంటాం కదండి, పైన ట్యాంక్ నింపుకుంటాం. ఊరికే నింపుకొని చూసుకోవడానికే చూస్తామా వెళ్ళి ట్యాంకులో ఎన్ని నీళ్ళు ఉన్నాయా, ఎంత బాగున్నాయి వాటర్ అని ఆడుకుంటాము? అందులో కాదు, అవి మళ్ళీ వాడుకుంటాం కదా. యూసేజ్ పైప్స్ వస్తాయి కదా, యూసేజ్ ట్యాప్స్ వస్తాయి కదా, కింద వాడేసుకోవడానికే కదా ఇవి. ఇవేం చేస్తుంటాయి, ఆ ఉన్న స్టోరేజ్ని ఎంటీ చేస్తుంటాయి, ఖాళీ చేస్తుంటాయి. ఇవేం చేస్తాయి, నింపుతాయి. లీకేజ్ పైప్స్ ఆర్ యూసేజ్ పైప్స్ ఇవేం చేస్తాయి, ఎంటీ చేస్తాయి, రైట్? ఒక పక్క వీళ్ళు వాడుతూనే ఉన్నారు, ఇంకో పక్క ఇది నింపుతూ ఉంది. మరి ఓవరాల్గా ఎంతసేపట్లో నిండుతుంది, రైట్? చూడు, టైమ్ అండ్ వర్క్లో నెగిటివ్ వర్క్ అనేది జరగదు. టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో అంటే ఒకడు పని చేస్తూ ఉంటాడు, ఒకడు ఇటుకలు పెడుతూ ఉంటాడు, ఇంకోటి వచ్చి ఇటుకలు తీసేస్తూ ఉంటాడు. నెగిటివ్ వర్క్ జరుగుతుంది ఆ టైమ్ అండ్ వర్క్లో? అట్లా జరగదండి. అవన్నీ టిక్టాక్లో జరుగుతాయి. టిక్టాక్లో చూసా ఇలాంటిది. ఒకడు గోడ కడుతూ ఉంటాడు, పక్కనోడు అదే తీసుకొచ్చి ముందు ఇస్తుంటాడు, వీడు పెడుతుంటాడు, ఇంకోటి తీసుకొచ్చి ఇస్తుంటాడు, రైట్? ఇట్ హ్యాపన్స్. ఆ సైకిల్ జనరల్గా జరగదండి, ఏదో ఫన్నీగా చేసుకోవాల్సిందే మనం. కానీ పైప్స్లో చూడండి, ఒక పైపు నింపుతూ ఉంటుంది, ఇంకో పైపు ఎంటీ చేస్తూ ఉంటుంది, రైట్? సో 2 సైమల్టేనియస్గా ఓపెన్ చేసినప్పుడు లేదా ఆల్టర్నేటివ్గా ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి వేరియేషన్స్ వస్తాయన్నమాట. సో పైప్స్, టైమ్ అండ్ వర్క్కి, పైప్స్ అండ్ సిస్టమ్స్కి ఒక చిన్న వేరియేషన్ ఉంది, రైట్? ఆ వేరియేషన్ ఎలా ఉంది, అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇలాంటివన్నీ మనము త్రూ క్వశ్చన్స్ చూద్దామండి, రైట్? ఇవి కూడా చాలా రసవత్తరంగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ చాప్టర్ని కూడా మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్తోనే చేస్తామండి. మ్యాక్సిమం ఎల్సిఎంతోనే ముందుకెళ్తాం. ఎల్సిఎం అనే కాన్సెప్ట్తోనే ముందుకెళ్తాం. సో ఈ చాప్టర్ చూసే ముందు కూడా మీరు ఒకసారి ఎల్సిఎం అనే చాప్టర్ని చూసిన తర్వాతే ఇక్కడికి రండి, రైట్? దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఓకే, విల్ గో ఫర్ క్వశ్చన్స్ నౌ. క్వశ్చన్స్ ఇన్ పైప్స్ అండ్ సిస్టమ్స్. ఓకే, పైప్స్ అండ్ సిస్టమ్స్లో క్వశ్చన్స్ చూద్దామండి. 2 pipes కెన్ ఫిల్ ఏ ట్యాంక్. ఓకే, 2 pipes కెన్ ఫిల్ ఏ ట్యాంక్. ట్యాంక్ అన్నాడు చూడండి, సిస్టమ్ ఏమన్నాడు, ట్యాంక్ అన్నాడు. ఇన్ 6 hours and 8 hours. ఓకే, 2 pipes ఉన్నాయంట, P1 P2. ఇవేం చేస్తున్నాయి, ట్యాంక్ని ఫుల్ చేస్తున్నాయి.
ఫుల్ చేస్తున్నాయని స్పెసిఫిక్గా చెప్పాడు అంటే ఇంకోటి ఎంటీ చేసేది కూడా ఉంటుందేమో చూద్దాం. వైల్ థర్డ్ పైప్ ఎంటీస్ రైట్. సో టైమ్ అండ్ వర్క్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్లో పని జరుగుతుంది, ఇంకోటి వచ్చి చెడగొట్టడు, దాని నెగిటివిటీ జరగదు, కానీ ఇక్కడ నెగిటివ్ కూడా జరుగుతుంది. ఇదేనండి స్పెసిఫిక్గా టైమ్ అండ్ వర్క్కి పైప్స్ అండ్ సిస్టమ్స్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, పైప్స్ అండ్ సిస్టమ్స్కి టైమ్ అండ్ వర్క్కి డిఫరెన్స్ ఏంటంటే వర్క్ యాడ్ అవ్వడంతో పాటు వర్క్ నెగిటివేట్ అవుతుంది. ఓకే, నెగిటివ్ వర్క్ కూడా జరుగుతుంది, రైట్. సో మనం ఏం చేద్దామంటే పైప్ 1 ఏం చేస్తుంది, ఫిల్ చేస్తుంది. సో అక్కడ ప్లస్ పెట్టా. పైప్ 2 ఫిల్ చేస్తుంది. తర్వాత పైప్ 3 అంట మూడవది, ఇదేం చేస్తుంది, తగ్గిస్తుంది, వాటర్ని ఎంటీ చేస్తుంది, రైట్. అయితే దీనికి ఎంత టైం పడుతుంది, టైం పట్టేది ఎంత 6 hours, ఇక్కడ 8 hours. ఇది empties the tank in 12 hours. Okay, of all the pipes are operated simultaneously in the sense ఒకేసారి అన్నీ కనుక ఆన్ చేస్తే ఎప్పుడు how much time the tank will filled, అన్నీ ఒకేసారి కనుక ట్యాంక్లోకి ఆన్ చేస్తే ఎప్పుడు ట్యాంక్ ఎంటీగా ఉన్నప్పుడు. ఆ విషయం చెప్పలేదండి, మనమే అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఫుల్ అవుతుంది అన్నటువంటి ఎంటీ నుంచి ఫుల్ అయినట్ట, సగం నుంచి ఫుల్ అయినట్ట, ఏమీ చెప్పలేదంటే దాన్ని ఎంటీగానే తీసుకోవాలి. ఓకే, రైట్, ఫైన్. మామూలుగా అయితే టైమ్ అండ్ వర్క్ మాట్లాడితే ఇంతవరకే మాట్లాడదాం. ఇఫ్ దే బోత్ ఆర్ ఆపరేటెడ్ సైమల్టేనియస్లీ వాట్ ఈస్ ద ఎల్సిఎం అని చూసేసి మనం చేసాం కదండి టైమ్ అండ్ వర్క్, రైట్. సో ఒకసారి టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ని ఒక్కసారి బేసిక్స్ క్వశ్చన్స్ అన్న చూసి రండి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మనం చేసేదంతా ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీదే ముఖ్యంగా. ఓకే, తర్వాత పైప్ 1, పైప్ 2, పైప్ 3 6 hours, 8 hours, 12 hours. మనం ఏం చేయాలి, వీటికి ఎల్సిఎం చేయాలి. ఎంత ఉంటుందండి ఎల్సిఎం, 24. సింపుల్ కదా, 24 మూడిటితో పోతుంది చూడండి, స్మాలెస్ట్ నెంబర్. ఓకే, ఇప్పుడు దీని అర్థం ఏంటి, 6 hours ట్యాంక్ నింపుతుంది అంటే ఎన్ని యూనిట్స్ ట్యాంకు, నేను 24 units అనుకున్నా, ఆ ఎక్స్పెక్టెడ్ యూనిట్స్ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకున్నా. ఓకే, అదే ట్యాంక్ 24 units అనుకున్నా, ఇక్కడ 8 hours. అదే ట్యాంక్ 24 units అనుకున్నా, ఇక్కడ 12 hours పడుతుంది. అంటే ఇది గంటకు ఎన్ని యూనిట్స్ నింపుతా ఉంది, 4. 6 into 4 24, 8 into 3 24, 12 into 2 24. మూడింటికి కామన్ మల్టిపుల్ వచ్చేలాగా పెట్టా అనమాట, అందుకే ఎల్సిఎం చూడాల్సింది మనం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, అసలు మనం చేయాల్సిన పని ఏంటి, ఇన్ని యూనిట్స్ ఇది నింపుతుంది, ఇన్ని యూనిట్స్ ఇది నింపుతుంది అంటే మొత్తం మీద ఎంత నిండుతూ ఉంది, ఎంత ఫిలప్ అవుతా ఉంది, 7 units ఫిలప్ అవుతా ఉంది, 7. ఈ 2 units ఏమవుతుంది, తగ్గుతూ వస్తూ ఉంది, రైట్. సో 7 minus 2 which is 5. ఓకే, పర్ అవర్ 5 units ఫిల్ అయితే ఎన్ని అవర్స్కి మొత్తం మీద ఫిల్ అవుతుంది అంటే టోటల్ యూనిట్స్ బై పర్ అవర్ యూనిట్ చెప్పచ్చు కదా, రైట్. సో ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ 24/5. హౌ మచ్, 4 times 20, 40 కదా, అప్పుడు 8 times 4.8. 4.8ని ఎట్లా అండి రాసేది, ఎట్లా రాస్తాం, 4 hours పక్కన పెట్టేసి 4 hours 0.8 అంటే 0.8 కదా, ఇంటూ 60. ఓకే, అవర్స్లో కన్వర్ట్ చేయడం 48 minutes. ఓకే, 4 hours 48 minutes. 4 hours 48 minutes, అదిగోండి 4 hours 48 minutes. ఆప్షన్ B. And this is how we have to go with pipes and systems. We go for the next question now. Next one చూడండి, 2 pipes A and B can fill a tank in 20 minutes and 40 minutes. Fill గురించి మాట్లాడాడు. తర్వాత if both pipes are opened simultaneously, after how much time should B be closed so that the tank is full in 18 minutes? ఓకే, నెగిటివ్ వర్క్ చేసే పైప్ గురించి చెప్పలేదండి, కేవలం పాజిటివ్ పైప్సే చెప్పాడు. మొత్తం మీద ఎన్ని పైప్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, P1 P2. ఓకే, ఇది కూడా ఫిల్ చేసేదే. తర్వాత హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్, 20 minutes. హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్, 40 minutes. ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఎప్పటికీ ఎల్సిఎం చేయడమే. 40, అయ్యో దగ్గర రాసా, నో ప్రాబ్లం. ఇది 2 parts ఆఫ్ వర్క్ చేస్తుంది, ఇది పర్ మినిట్ 1 part ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ అలా ఇవ్వలేదుగా, మనం ఏం చేయాలి, 2 కలిపి అవన్నీ చేయలేదు, కొత్తగా అడిగాడు.
కొత్తగా అడిగాడు, ఏమడిగాడు? 18 మినిట్స్లో వర్క్ అయిపోవాలి అన్నాడు. 18 మినిట్స్. ఓకే, 18 మినిట్స్లో వర్క్ అయిపోవాలి అన్నప్పుడు ఏంటంట, అది కూడా బి షుడ్ బి క్లోజ్డ్. మొత్తం మీద ఏదో ఒక టైంకి బి క్లోజ్ అవుతుంది. ఏ క్లోజ్ అవుతుందా? ఓహో, పైప్ 1 అనుకున్నాము మనం. ఓకే, ఇది ఏ, సారీ, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఏ క్లోజ్ అవుతుందా? అవ్వదు కదా. మరి ఏ 18 మినిట్స్ మొత్తంగా వర్కింగ్లోనే ఉంటుందా? 18 మినిట్స్ మొత్తంగా ఇట్ ఈస్ ఫ్లోస్, ద వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ. అయితే ప్రతి మినిట్కి 2 పార్ట్స్ చేసినప్పుడు 18 మినిట్స్కి 36 పార్ట్స్ చేస్తుంది. 36 పార్ట్స్ ఆఫ్ వర్క్ వాటర్ నింపుతుంది. మొత్తంగా ఎంత? 40. అంటే 36 పోతే ఇంకా 4 పార్ట్స్ ఆఫ్ వాటర్ మాత్రమే బి నింపుతుంది. అది ఎంతసేపు? 18 మినిట్స్ నింపుతుందా? 18 మినిట్స్ పడుతుంది దానికి 4 పార్ట్స్ నింపడానికి? పట్టదండి. మరి ఎంతసేపు పడుతుంది? పర్ మినిట్ అదంతా వదిలేండి, ఇదంతా వదిలేండి. పర్ మినిట్ 1 పార్ట్. మరి 4 పార్ట్స్ నింపడానికి 4 మినిట్స్. అంతేనా? 1 పార్ట్ నింపడానికి 1 మినిట్ అంతే కదా. పర్ మినిట్ ఇది 2 పార్ట్స్, పర్ మినిట్ ఇది 1 పార్ట్. మరి 4 యూనిట్స్ కావాలంటే 4 మినిట్స్. 4 లేదు, ఆప్షన్లో లేదు. ఆప్షన్లో లేదు అంటే నన్ ఆఫ్ దీస్ పెట్టడానికి ఏం భయపడద్దండి, ఖచ్చితంగా ఇదే ఆన్సర్. ఓకే, బికాజ్ వీ హ్యావ్ డన్ ఇన్ వెరీ సిస్టమేటిక్ వే, రైట్? సో తప్పు వచ్చే ఛాన్సే లేదు అండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 4 అవర్స్. ఏ పంప్, ఓకే, పంపు, పైపు, వాట్ ఎవర్ ఏం చేస్తుంది? 4 అవర్స్లో నింపుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ లీక్ ద ట్యాంక్ అయ్యా. ఓకే ద ట్యాంక్ అయ్యి అన్నాడండి. అయ్యి ఉండదు అక్కడ నాకు తెలిసి. దెర్ ఈజ్ నథింగ్ హియర్. ద ట్యాంక్ టుక్ 5.5 hours టు ఫిల్ ద ట్యాంక్. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్, హౌ మచ్ టైమ్ ద లీక్ టేక్ టు ఎంటీ ఇట్. ఓకే, రైట్. లీకేజ్ గురించి మాట్లాడండి. లీకేజ్ అంటే ఎప్పటికీ నెగిటివే. ఓకే, చూడండి ఇక్కడ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ ఈజ్ యాక్చువల్లీ 4 hours. టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ ఈజ్ యాక్చువల్లీ 4 hours. కానీ ఒక లీకేజ్ ఉంది, దానివల్ల ఎక్కువ టైం పట్టింది. లీకేజ్ ఎంత టైం పడుతుంది? అదే కదా మనం కనుక్కోవాలి, రైట్? కానీ ఇప్పుడు పంపు ప్లస్ లీకేజ్ రెండు యాక్టివేట్ కావడం వల్ల 5.5 hours పట్టింది. 5.5 hours, విచ్ ఈజ్ ఈక్వల్ టు 11/2. ఓకే, పి ప్లస్ ఎల్ కలిపితే 11/2. ఓన్లీ పి మాత్రం 4. ఓకే, అయితే ఎల్ ఎంత? అదే మనకు కావాలి. ఓకే, రైట్. యాజ్ యూజువల్గా మళ్ళీ ఎల్సిఎం చెయ్యి. 44. ఎల్సిఎం విల్ బి 44. 22 పోదు కదా, రైట్. 44, వేరే ఆప్షన్ లేదు. తర్వాత 44 ఎన్ని టైమ్స్ ఇక్కడ? 11 టైమ్స్. అంటే 11 పార్ట్స్ ఒక్కో గంటకి పని చేస్తే ఇది 4 అవర్స్లో ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఎంత వర్క్ జరుగుతుంది? ఇంటూ 8 కదా. ఓకే, ఇదిగోండి 2 టైమ్స్ 4 పోయి 11 4 44. ఓకే, సో 8. ఓకేనండి, రైట్. తర్వాత మనకేం కావాలి? ఎల్ కావాలి. దానికంటే ముందు ఇక్కడే అయిపోతుంది. ఇది ఒక్కటేమో 11 పార్ట్స్ చేస్తూ ఉంది. ఈ రెండు కలిపి 8 పార్ట్స్ ఆఫ్ వర్క్ జరుగుతూ ఉంది. అంటే దీని ఎఫెక్ట్ ఎంత ఉంది చూడండి. 11 మైనస్ ఇది నెగిటివ్ కదా. 11 మైనస్ ఎంత చేస్తే 8 అవుతుంది? 3. ఓకే, 3 పార్ట్స్ నెగిటివిటీ ఉన్నందుకే కదా 11 కాస్త 8 అయ్యింది. సో 3/44 కొడితే ఇక్కడ ఎంత కావాలో అంత వచ్చేస్తుంది కదా మనకు, రైట్. ఇప్పుడు మనం అది చేయాలి. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే చేసాం. సో 44/3. 14 times 42. ఎంత మిగిలింది? 2. 2/3నేనా? 2/3 ఆఫ్ అవర్ ఎంత? 2/3 ఆఫ్ అవర్, 2/3 పార్ట్ ఎంత గంటకి? ఇంటూ 60, విచ్ ఈజ్ 40. అంతే కదా. 4 hours 40 minutes. అంతే కదండి. 16/3 కొడితే 20 into 2 40. అదిగో ఆప్షన్ నంబర్ సి.
14 hours 40 minutes. 14 కదా మనకు వచ్చింది. ఎస్, 14 hours 40 minutes. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.